నారా రోహిత్ సిరిసిల్ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. నారా నందమూరి ఫ్యామిలీలు హాజరయ్యారు. ఇక రాష్ట్ర సీఎం చంద్రబాబు సతీ సమేతంగా హాజరయ్యి కాబోయే దంపతులను ఆశీర్వదించారు. బంధువులు, స్నేహితులు వచ్చినప్పటికీ నారా రోహిత్ తండ్రి అయిన నారా రామ్మూర్తి నాయుడు మాత్రం రాలేదు. సొంత కొడుకు నిశ్చితార్థానికి తండ్రి రాకపోవడం వెనుకున్న కారణమేంటి? నారా చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడైన రామ్మూర్తి నాయుడిని మోసం చేశారా? రామ్మూర్తి నాయుడికి పిచ్చివాడనే ముద్ర వేసి గొలుసులతో చంద్రబాబు కట్టించాడా? అన్నకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశాడు? అసలు ఆయన బయట ప్రపంచంలోకి రాకుండా ఉండటం వెనుకున్న కారణమేంటి అనే నమ్మలేని నిజాలనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నారా రామ్మూర్తి నాయుడు ఈ పేరు ఇప్పటి వాళ్లకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ 20 ఏళ్ల క్రితం రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి నారా రామ్మూర్తి నాయుడు గురించి తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అత్యధిక కాలం రాష్ట్రానికి సేవలందించిన నారా చంద్రబాబు నాయుడికి స్వయాన తమ్ముడే నారా రామ్మూర్తి నాయుడు. ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. ఒకానొక టైంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే సొంత అన్నపై పోటీగా దిగడానికి తాను సిద్ధమంటూ అనౌన్స్ చేసిన టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా అయ్యారు రామ్మూర్తి నాయుడు. ఇక చివరిగా 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రామ్మూర్తి నాయుడు. అప్పటి నుంచి బయట ప్రపంచానికి సంబంధం లేనట్లే బతుకుతున్నారు. రామ్మూర్తి నాయుడు 1952 మార్చి 18న కర్జునరాయుడు అన్నమ్మల గారికి రెండో సంతానంగా పుట్టారు. ఆయనకు అన్న చంద్రబాబుతో పాటు 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామ్మూర్తి నాయుడికి చదువు కంటే ఎక్కువగా వ్యవసాయం చేయటంపైనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. వ్యవసాయంతో పాటు కళారంగం అన్న ఎంతో ఇష్టం చూపించేవారు. ఆ ఇష్టంతోనే ఎన్నో నాటకాలలో నటించి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది రామ్మూర్తి నాయుడికి. ఇక చంద్రబాబు నాయుడు 1975లో కాంగ్రెస్లో చేరడంతో అన్నకు మద్దతుగా రామ్మూర్తి నాయుడు కూడా కాంగ్రెస్లో చేరారు. ప్రతి విషయంలోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్న చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసేవారు రామ్మూర్తి నాయుడు. ఇక 1994 ఎన్నికలలో టీడీపీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై ఏకంగా 16,000 పైన మెజార్టీతో ఘన విజయం సాధించారు. తరువాత 1999లో వచ్చిన ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 2,271 స్వల్ప ఓట్ల తేడాతో గల్లా అరుణకుమారి చేతులలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ తరపున టికెట్ దొరకలేదు రామ్మూర్తి నాయుడికి. ఇక 2003లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన రామ్మూర్తి నాయుడు తన అన్నకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేశారు. ఇక అంతేకాకుండా అధిష్టానం ఆదేశిస్తే అన్నపై పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. ఇక 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 31,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించుకున్నారు. అయితే ఆ తరువాత సొంత అన్న చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగా అన్నకు వ్యతిరేకంగా మారారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మూర్తి నాయుడు. ఆ తర్వాత నుంచి రామ్మూర్తి నాయుడు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడిని తమ్ముడి విషయంలో విమర్శించడం మొదలుపెట్టారు. గతంలో వైసీపీ నాయుడు నాన్నె శ్రీనివాసులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు రామ్మూర్తి నాయుడు గురించి చెప్పుకొచ్చారు. రామ్మూర్తి నాయుడు చంద్రబాబు సెట్ అవ్వక ముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే టికెట్ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. ఇక రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ తెలియదు. ఈరోజు గొలుసులు తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూమ్లో బంధించి పెడుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముణ్ణి బయటకు తీసుకొచ్చి చూపించమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా పోయారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే రాజకీయంగా వచ్చిన విభేదాలు తప్పితే కుటుంబ పరంగా ఎంతో సన్నిహితంగానే ఉంటూ వచ్చేవారు రామ్మూర్తి నాయుడు కుటుంబం. ఇక రామ్మూర్తి నాయుడికి ఇందిరాగారితో పెళ్లయింది. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు గిరీష్, రెండో కుమారుడు రోహిత్. గిరీష్ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నోసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రోహిత్ విషయం అందరికీ తెలిసిందే. సినిమా హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు అని రోహిత్ చెప్పగానే ఫ్యామిలీలో మొదట సంతోషించింది రామ్మూర్తి నాయుడు గారే. ఎందుకంటే తాను ఎలాగూ హీరోగా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయానా, కనీసం కొడుకైనా సినిమాలో రాణిస్తాడని అనుకున్నారు. ఇక దీంతో రోహిత్ సినిమాల్లోకి వెళ్లినందుకు సపోర్ట్ చేశారు. అలా రోహిత్ 2009లో వచ్చిన బాణం మూవీతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సోలో, ఒక్కడినే, అప్పట్లో ఒక్కడుండేవాడు వంటి సినిమాలు చేశాడు.
ఇక సోలో హీరోగానే కాకుండా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు సినిమాల్లో అతిథి పాత్రలు కూడా చేసి నటుడిగా మెప్పించుకున్నారు రోహిత్. ఇక రోహిత్కి తండ్రి రామ్మూర్తి నాయుడు అంటే చాలా ఇష్టం. ఇంటికి దూరంగా ఉండి రోహిత్ చదువుకునేటప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ ఇందిరితో నిమిషం మాట్లాడితే తండ్రి రామ్మూర్తి గారితో దాదాపు అరగంట అయినా మాట్లాడేవారట. ఇక నటన రంగం అంటే ఎంతో ఇష్టమున్న రామ్మూర్తి నాయుడు రోహిత్ గారిని హీరోగా చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇక రోహిత్ ఫస్ట్ మూవీ అయిన బాణం సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం బాగా క్షీణించింది. మెమరీ లాస్ వ్యాధి సోకి చాలా బాధపడ్డారు. ఇక ఈ వ్యాధి కోట్లలో ఒకరికి మాత్రమే వస్తుందట. దీనివల్ల మళ్ళీ చిన్నపిల్లలుగా బుద్ధి మారుతుంది. చిన్న పిల్లోడిలా మారిపోయిన తన తండ్రిని చూసి రోహిత్తో పాటు ఆయన కుటుంబం చాలా బాధపడింది. రామ్మూర్తి నాయుడిని ఆరాధించే ప్రజలు అతన్ని చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నా అతడిని చూస్తే తట్టుకోలేక అన్న ఉద్దేశంతో ఆరోగ్యం బాగోలేని ఆయనను బయటకు తీసుకురాలేదు. ఇక ఇదే విషయాన్ని రోహిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తండ్రి పడుతున్న బాధని ప్రజలకు చూపించి వారిని కూడా బాధ పెట్టకూడదని, ఆ బాధని మేమే అనుభవిస్తున్నాం, అందుకే ఆయనను బయటకు తీసుకురావటం లేదని రోహిత్ స్పష్టం చేశారు. ఇదంతా పట్టని రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు కారణంగానే రామ్మూర్తి నాయుడు పిచ్చోడిలా మారిపోయాడని, ఆయనను గొలుసులతో బంధించారని, ఆయన బాగా ఉంటే ఎందుకు మీడియా ముందుకు తీసుకురావటం లేదని భయపెడుతున్నారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక ఈ ప్రశ్నలకు కూడా రోహిత్ సమాధానం చెప్పారు. తన పెదనాన్న చంద్రబాబుతో తన తండ్రికి రాజకీయ విభేదాలు ఉండటం వాస్తవమే, కానీ ఆ తరువాత అన్నీ సమసిపోయాయి, అన్నీ క్లారిటీకొచ్చారు. అయితే మా నాన్న హెల్త్ కండిషన్ వల్లే అప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ మేమంతా ఆయన మొండిగా పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని అనుకున్నాం, కానీ అనారోగ్యం కారణంగా ఇలా నిర్ణయం తీసుకున్నారని మాకప్పుడు అర్థం కాలేదు అని రోహిత్ స్పష్టం చేశారు. ఇక రామ్మూర్తి నాయుడు తన పిల్లలు ఎటువంటి కష్టాలు పడకూడదని అల్లారు ముద్దుగా పెంచారు. కానీ కొడుకు తను కోరుకున్న రంగంలోకి వస్తున్న టైంలోనే అనారోగ్యం బారిన పడడంతో ఆ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడింది. ఇక తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడం కోసం అంటూ రోహిత్ ఫ్యామిలీతో పాటు ఇటు తమ్ముడిని బాగు చేయడం కోసం చంద్రబాబు కూడా ఎంతో తాపత్రయపడ్డారట. ఎన్నో ఆసుపత్రులు తిప్పినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయినా సరే ఆయన పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎంతో బాగా చూసుకున్నారు. ఇక తమ పెదనాన్న ఫ్యామిలీ గురించి, తమ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని, తన పెళ్లి బాధ్యత కూడా పెదనాన్నకే అప్పగించారు అని అనౌన్స్ చేశారు రోహిత్. ఇక ప్రతినిధి 2 మూవీలో తనతో కలిసి యాక్ట్ చేసిన సిరిలేలా ప్రేమించిన రోహిత్ తన మనసులో మాటను పెదనాన్నకు చెప్పగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ని ఘనంగా నిర్వహించారట చంద్రబాబు ఫ్యామిలీ. ఇక ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు నారా భువనేశ్వరి. ఇక అనారోగ్య కారణంగానే కొడుకు నిశ్చితార్థానికి రాలేకపోయారు రామ్మూర్తి గారు, అంతే తప్పితే మరో కారణం లేదు అని ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టం చేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.